అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. అండ్ నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేను చూపిస్తున్నాను అనుకుంటున్నాను, నేనైతే మీషో నుంచి 2 శారీస్ అయితే తీసుకున్నాను. డైలీ వేర్ కానీ కాదు, కానీ చిన్న ఫంక్షన్స్కి, చిన్న బర్త్డే పార్టీస్కి కానీ, రిసెప్షన్స్కి కానీ వాటికి వెళ్ళడానికి అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చి మా సిస్టర్ తీసుకున్నారు, ఒకటి నేను తీసుకున్నాను. బట్ బ్లౌజెస్ కూడా మేము స్టిచ్చింగ్ చేయించేసాము. మరి అవి ఎలా ఉన్నాయి ఏంటైతే నేను చూపిస్తాను. ఇంకా శారీ అయితే కుట్టించలేదు, జస్ట్ బ్లౌజెసే కుట్టించాము. ఫస్ట్ అయితే ఈ శారీ చూద్దాము. ఇది వచ్చి మనకి లైట్ గ్రీన్ ఆర్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలరు. అండ్ శారీ అంతా మనకి షైనింగ్ వస్తుంది, చాలా బాగుంది శారీ. అండ్ క్లాత్ వచ్చి మనకి జార్జెట్ కాదు, షిఫాన్ కాదు, అదొక టైప్లో ఉంది క్లాత్. షైనింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఈ 2 శారీస్కి మనకి 500 లోపలే వచ్చాయి. 2 శారీస్ కూడా నాకు శారీస్ 2 చాలా బాగా నచ్చాయి. అందుకే ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటే, మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మీరు కూడా తీసుకుంటారు కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ మనకి దీనికి బ్లౌజ్ వచ్చి నెట్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇది మా సిస్టర్ తీసుకున్నారు. ఇంకో శారీ అయితే నేను తీసుకున్నాను. ఇలా కట్ వర్క్ వచ్చింది, ప్లస్ హ్యాండ్స్కి అలా నెట్ అలాగే ఉంచేసుకొని తను అలా స్టిచ్చింగ్ చేయించుకుంది. మొత్తం హ్యాండ్స్ అంతా మనకి డిజైనింగ్ వచ్చింది. చెమ్కీస్తో ఇచ్చాడు, డిజైన్ అయితే లీవ్స్ లాగా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ బాడీ దగ్గర మనకి లైనింగ్ వేయించుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంది తను. నాది కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేయించేసుకున్నాను, బ్యాక్ హుక్స్ పెట్టించుకుంది. నాకు బ్లౌజే బాగా నచ్చింది. 2 శారీస్ ప్లెయిన్ శారీస్, బ్లౌజెసే వీటిలో హైలైట్. సో ఇలా కొంచెం చామంచాయగా ఉన్న, బ్లాక్గా ఉన్న, నార్మల్గా ఇప్పుడు అసలు వైట్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పేస్టల్ కలర్సే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చి ఒక పేస్టల్ కలర్ టైప్లో, అది బ్లూ ఆర్ గ్రీన్ అనేది తెలీదు, చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ తను కావాలనింది ఈ శారీ. ఇంక సరే అని చెప్పి మేమిద్దరం కొట్టుకొని అలాగా శారీస్ అయితే డివైడ్ చేసుకున్నాము, ఎవరికి ఏది కావాలి అని చెప్పి. ఇప్పుడైతే మనం ఇంకో శారీ కూడా చూసేద్దాము. నాకు ఈ శారీ ప్రైస్ వచ్చి 2 500 లోపలే పడ్డాయి. ఈ శారీ ప్రైస్ 450 అలా పడినట్టుంది, ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. నేను లింక్స్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఎవరికైనా కావాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. అండ్ ఇంకో శారీ వచ్చి ఇది వచ్చి మనకి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్. ఇంక ఈ శారీ నాకు సూట్ అయ్యిద్ది బాగా అని చెప్పి నేనైతే ఈ శారీ తీసుకున్నాను. ఇంకా నేను శారీ కూడా ఓపెన్ చేయలేదు అసలు, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించేసాము. ఎప్పుడైనా సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాటికి చిన్న ఫంక్షన్స్కి వాటికైతే బాగుంటుంది. మరీ హెవీగా కాకుండా, మరి గ్రాండ్గా హెవీగా కాకుండా ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది అని చెప్పి ఇలా అయితే తీసుకున్నాము. అండ్ ఈ శారీలో ఏంటంటే మనకి కట్ వర్క్ అనేది వచ్చింది బోర్డర్స్కి. మనకి అంచు కానీ, పౌట్ అంచు కానీ మొత్తం మనకి కట్ వర్కే ఇచ్చేసాడు, చాలా బాగుంది కట్ వర్క్ కూడా. అండ్ ఈ క్లాత్ వచ్చి, ఈ శారీ క్లాత్ వచ్చి జార్జెట్ వచ్చింది, ప్యూర్ జార్జెట్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. ప్లెయిన్ శారీ, నాకు జార్జెట్లో ప్లెయిన్ శారీస్ అంతగా లేవు. సో ఈ శారీ అయితే నాకు బాగా సెట్ అయ్యిద్ది అని చెప్పి నాకు అనిపించింది. సో అందుకని తీసుకున్నాను. సో ఇది వచ్చి చూసారు కదా, అది వచ్చి పౌటాన్స్ వస్తుంది. సో దానికి కూడా మనకి బార్డర్ అయితే వచ్చేసింది. శారీ చాలా బాగుంది. ఇది వచ్చి కాస్ట్ వచ్చి 500 చేంజ్ పడినట్టుంది, 512 510 మ్యాక్సిమం 500 దగ్గరే ఉంటాయండి. అంతకు మించి ఇంకా దాటడం అయితే ఏముండదు. చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి. శారీస్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చి మనకి చూసారా మొత్తం వర్కే వచ్చింది, బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది. మనకి ఎలా అంటే మగ్గం వర్క్ ఏదో చేయించుకున్నట్టు అయితే వచ్చింది, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ ఈ బ్లౌజ్ కోసమే ఇంక ఈ శారీ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా, కొంచెం డీసెంట్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది, హెవీగా ఉండదు. సో ఆ పర్పస్ మీద అయితే తీసుకున్నాను. మనకి బ్లౌజ్ అంతా వర్కే వచ్చింది, చెమ్కి అండ్ థ్రెడ్ వర్క్ 2 వచ్చాయి. బ్యాక్ ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చింది. నేనైతే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను, పెద్దగా అసలు ఏ మోడల్ ఏమి పెట్టించుకోలేదు, చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ వర్క్ ఉంది, ఇంకా దానికి ఎందుకు పెద్ద మోడల్స్ అవి పెట్టించడం. ఎంత సింపుల్గా ఉంటే అంత మంచి లుక్ వచ్చిద్దని చెప్పి నేను అనుకుంటాను. ఎప్పుడైనా సరే ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిగా బాగుంటాం అనిపించిద్ది నాకెందుకో. సో నేను రెడీ అవ్వడం కూడా ఎప్పుడైనా అలాగే రెడీ అవుతాను, చాలా సింపుల్గా ఉండడానికే చూస్తాను. సో ఈసారి ఈ బ్లౌజు మొత్తం చెమ్కీయే వచ్చింది. నేను ఎప్పుడు ఎల్బో వరకు పెట్టించుకుంటాను హ్యాండ్స్, సో అలాగే పెట్టించుకున్నాను. మొత్తం వర్కే, బ్లౌజ్ అంతా వర్క్. దీని కాస్ట్ కూడా చెప్పాను కదా, 500 510 అలా పడింది అంతే.
చాలా తక్కువే పడింది, ఎక్కువ కూడా కాదు. సో ఈ 2 శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ 2 శారీస్ మీకు నచ్చినట్టయితే వాటి లింక్ నేను ఇస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. 2 శారీస్లో మీకు ఏది నచ్చిందో, బాగా ఏది నచ్చిందో నాకైతే కమెంట్లో చెప్పండి. నాకైతే ఇప్పుడు మా చెల్లి ఏడ్చిద్ది కానీ నాకైతే పింక్ శారీ అయితే నచ్చింది. ఎందుకంటే నేను తీసుకున్నాను కాబట్టి నాకు నచ్చింది ఆ చీరే. అది కొంచెం బాగా లైట్గా అనిపించింది, నాకు సెట్ అవ్వదు అనిపించింది. సో నాకు పింకే బాగా నచ్చింది. సో నేను అందుకే పింకే ప్రిఫర్ చేసి అదే తీసుకున్నాను. ఇంకా మీషోలో కొత్త కొత్త కలెక్షన్స్ కూడా చాలా వచ్చాయి. సో నేను అవి కూడా తీసుకొని మీకైతే రివ్యూ చేసి అయితే పెడతాను. సో మీకు ఎవరికి కావాలో వాళ్ళైతే తీసుకోండి. లింక్స్ నేను కింద కమెంట్ బాక్స్లో ఇస్తాను. ప్రీవియస్ వాటికి కూడా చాలామంది కోడ్స్ ఇచ్చాను, లింక్స్ ఇవ్వలేదు. నన్ను లింక్స్ అడిగారు, ఇప్పుడు ఆ లింక్స్ కూడా యాడ్ చేశాను. సో ఎవరైతే కావాలో వాళ్ళైతే తీసుకోండి. ఈ వీడియో అయితే ఇది. బాయ్ బాయ్.